రైట్. మనకి లాంగ్వేజ్ అంటే అందరికీ తెలుసు. మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు తెలుగు లాంగ్వేజ్ కావాలి. అదేవిధంగా మనం ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకి ఇంగ్లీష్ రాకపోతే మనం వాళ్ళతో మాట్లాడగలుగుతామా? అదేవిధంగా మనము హిందీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే మనకి హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సేమ్ థింగ్ మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే మాట్లాడాలి అంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి. దానికోసం మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే అంటే సి కానీ C++ కానీ జావా కానీ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయగలుగుతాము. సో కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఏ కంప్యూటర్. అంటే మీకు ఇందాక చెప్పిన విధంగా మనము సిస్టమ్తో ఆర్ కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కమ్యూనికేట్ చేయాలి అంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఈ లాంగ్వేజెస్ అంటే ఏంటి తెలిసింది మీకు? C++, జావా ఇలాంటి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ లాంగ్వేజెస్ మనం తెలుసుకుని మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేస్తాము. బట్ ఈ లాంగ్వేజ్ సిస్టమ్కి అర్థమవుతుందా? అర్థం కాదు. మనము ఏదైతే సి కానీ జావా కానీ నేర్చుకుని మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, సో అది సిస్టమ్కి అర్థం కాదు, కంప్యూటర్స్కి అర్థం కాదు. కంప్యూటర్స్కి ఓన్లీ 0 to 1 అనే బైనరీ నెంబర్స్తోనే అది అర్థం చేసుకోగలుగుతుంది. అయితే ఈ సి లాంగ్వేజ్, ఈ జావా అనేవి కంప్యూటర్స్కి అర్థం కాదు. అది మన కన్వీనియంట్ కోసం మనం రాస్తున్నాం. సో మనం రాస్తే వాటికి ఎలా అర్థమవుతుంది అంటే వాటికి ఇలా కోడింగ్ ద్వారా అర్థమవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే కీబోర్డ్లో M అని టైప్ చేస్తామనుకోండి, మనకి ఆ సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది అంటే కంప్యూటర్స్కి ఎలా అర్థమవుతుంది అంటే మనం 0 1 0 1 1 0 అని టైప్ చేసినట్టు. అప్పుడు దాని తగ్గ కంప్యూటర్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మనం N టైప్ చేస్తాం, మన ఫీలింగ్ ఏంటి? మనం M కీబోర్డ్లో ప్రెస్ చేస్తున్నామని, O టైప్ చేస్తున్నామని, P టైప్ చేస్తున్నామని మన ఫీలింగ్. కానీ కంప్యూటర్స్కి అలా కాదు. ఈ మొత్తం కోడింగ్ అంతా టైప్ చేస్తున్నాం అని కంప్యూటర్ అనుకుని అది రీడ్ చేసి దాని దగ్గర రెస్పాండింగ్ అవుతుంది. అంటే మనం ఏదైతే MNOP టైప్ చేస్తున్నామో ఇవన్నీ ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఇది 01 001 అనేవి ఇవి మిషన్ లాంగ్వేజ్ అంటాము. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయ్యి ఆ మిషన్కి చెప్తే ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఇది రీడ్ చేసి మనం ఏమైతే రెస్పాండింగ్ అడుగుతున్నామో అదే విధంగా సిస్టమ్ అనేది అంటే కంప్యూటర్స్ అనేవి రెస్పాండ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే కీబోర్డ్లో టైప్ చేస్తే ఆ MNOP కానీ ABCD కానీ మనం ABCD టైప్ చేయట్లేదు. సో యాజ్ పర్ సిస్టమ్ పరంగా ఈ కోడింగ్ అనేది మనం టైప్ చేస్తున్నాము. సో దాని తగ్గట్టుగా ఈ యొక్క బైనరీ నెంబర్స్ ద్వారానే ఇది రెస్పాండ్ అయ్యి మనకు కావాల్సిన రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అంటే మీరు చూస్తున్న కీబోర్డ్లోని ఏ లెటర్ ఉంది కదా, అక్కడ ఏ లెటర్ అంటే సమ్ అదర్ డిజిట్స్ ఉంటాయి, బైనరీ డిజిట్స్ ఉంటాయి. Bకి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి, Cకి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి. ఇలాగా ఈ బైనరీ డిజిట్స్ ద్వారానే సిస్టము అర్థం చేసుకుని మనకు కావాల్సిన రెస్పాన్స్ ఇస్తుంది. కంప్యూటర్ లాంగ్వేజ్లోనే మనకి హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్కి మనం వీటిని కేటగరైజ్ చేస్తాం. అంటే వీటిని 3 విధాలుగా మనం అనుకోవాలి. సో హై లెవెల్ లాంగ్వేజ్లోని మనం ఎప్పుడైతే రాస్తామో మన సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ వాట్ ఎవర్ మనం రాస్తాం, మనం కీబోర్డ్ టైప్ చేస్తాం, వాటిలో హై లెవెల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయాలి. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్గా మనం మాట్లాడతాం. అయితే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని కంపైల్ అయ్యి అంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కంపైల్ చేసి మనకి లో లెవెల్ లాంగ్వేజ్కి పంపిస్తుంది. మీకు ఇక్కడ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము చైనీస్ వాళ్ళతో మాట్లాడతాం, మనకు చైనీస్ రాదు, బట్ మనం తెలుగులో మాట్లాడతాం, వాళ్ళు చైనీస్లో మాట్లాడతారు మనతో. సో మనకు అక్కడ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ట్రాన్స్లేటర్ ఏం చేస్తారంటే మన లాంగ్వేజ్ని వాళ్ళకి అర్థమయ్యేట్ చెప్తారు, వాళ్ళ లాంగ్వేజ్ మనకి అర్థమయ్యేట్ చెప్తారు. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ సేమ్ అదే రోల్ ప్లే చేస్తుంది. మన హై లెవెల్ లాంగ్వేజ్నేమో లో లెవెల్కి పంపిస్తుంది, లో లెవెల్ నుంచి రెస్పాన్స్ ఏమో మనకు కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్స్ ఏ ట్రాన్స్లేటర్ బిట్వీన్ ద హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే.
ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మీకు అది ఒక ట్రాన్స్లేటర్ అని మీకు అర్థమైంది. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అది మిషన్ లాంగ్వేజ్ అంటాం. మిషన్కి అర్థమైంది కాబట్టి మిషన్ లాంగ్వేజ్. అది ఇప్పుడు కూడా 0100 అని ఒక బైనరీ డిజిట్స్ నెంబర్స్ ద్వారానే అది ఉంటుంది. అంటే దానికి బైనరీ డిజిట్స్తోనే అర్థమవుతుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మనం డీటెయిల్గా చూసుకోవాలి. మనం నేర్చుకోబోయేది ఈ లాంగ్వేజ్ కాబట్టి, హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి దానికోసం డీటెయిల్గా చూద్దాం. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి చూడండి. సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి మీకు ప్రోగ్రామ్స్ ఇచ్చాను, #include studio.h. ఇవన్నీ ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్. మనకి ఇది మనం రాసే ప్రోగ్రామ్స్ అనేవి హై లెవెల్ లాంగ్వేజ్, అందుకే ఇది హ్యూమన్ లాంగ్వేజ్ అని అంటాము. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. మరి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈజ్ ఏ వొకాబులరీ అండ్ సెట్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఫర్ ఇన్స్ట్రక్టింగ్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్కి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే మనము ఒక లాంగ్వేజ్ ద్వారా ఇవ్వాలి. సో ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. దీంట్లో ఒక సెట్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఉంటాయి. ఆ గ్రామటికల్ రూల్స్ ద్వారానే మనము సిస్టానికి ఇన్స్ట్రక్ట్ చేస్తాం. అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్, హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమవుతాయి అంటే అవి మిషన్ లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయ్యి మనకి తగిన రెస్పాండ్ అయితే ఇస్తాం. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. బేసిక్ సి, C++, సి యాష్, కోబోల్, ఆబ్జెక్టివ్ సి, జావా, ఫోర్ట్రాన్. చూడండి ఇవన్నీ మనము లాంగ్వేజెస్ అంటాము. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే సి. సో సి లాంగ్వేజ్ కోసం ఈరోజు మనం క్లాసెస్ చూస్తున్నాము. సో వాట్ ఈజ్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ అంటే మీకు ఇందాక చెప్పిన పాయింట్స్ ఏంటి? సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. సి ఏంటిది? హై లెవెల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ అని మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. సో సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. వాట్ ఈజ్ కాల్డ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఇట్స్ ఐడియల్ ఫర్ డెవలపింగ్ ఏ ఫర్మ్వేర్స్. అంటే ఇది సాఫ్ట్వేర్స్ రాయడానికి, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ అప్లికేషన్. పోర్టబుల్ అంటే ఏంటి? పోర్టబుల్ అంటే మనం ఎక్కడైనా క్యారీ చేయవచ్చు. అంటే సపోజ్ నేను నా సిస్టంలో వాడిన సాఫ్ట్వేర్ మీ దాంట్లో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నా సిస్టంలో సంథింగ్ ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంది, అది నేను వాడుకున్నాను, అది మీ సిస్టంలో కూడా వాడుకోవచ్చు. అది విండోస్ 8 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, దాంతో సంబంధం లేకుండా ఆ సి ప్రోగ్రామ్ అనేది నా దాంట్లో యూజ్ అవ్వాలి, మీ దాంట్లో యూజ్ అవ్వాలి. అంటే దాన్ని మనం ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయగలిగేది మనం పోర్టబుల్ అంటాము. సో ఈ సి లాంగ్వేజ్ అసలు ఒరిజినల్గా ఎందుకు మనకి కావాలి? ఎందుకంటే సాఫ్ట్వేర్స్ రాయడానికి. అంటే సి లాంగ్వేజ్ ఇంకా వేరే లాంగ్వేజెస్తో జావా ఇంకా వేరే లాంగ్వేజెస్ కలిపి మనం సాఫ్ట్వేర్ రాయొచ్చు. అయితే సి లాంగ్వేజ్ అనేది సాఫ్ట్వేర్స్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సి లాంగ్వేజ్ని సి అని ఎందుకు అంటాము? వై సి లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సి? ఎందుకు? సో రీజన్ ఏంటంటే ద రీజన్ వై ద లాంగ్వేజ్ నేమ్డ్ సి బికాస్ ఇది బి లాంగ్వేజ్ తర్వాత క్రియేట్ చేయబడింది కాబట్టి ఇది సి లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఆఫ్టర్ బి లాంగ్వేజ్ తర్వాత మనకి ఈ సి లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి సి లాంగ్వేజ్ అంటాము. సో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దామా? ఈ సి లాంగ్వేజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేశారో, ఎవరు క్రియేట్ చేశారో మనం చూద్దాం ఒకసారి. ఈ సి లాంగ్వేజ్ డెవలప్ అయింది బెల్ ల్యాబ్స్లో. ఎవరి ద్వారా అంటే డెన్నిస్ రిచీ అండ్ కెన్ థామ్సన్. వీళ్ళిద్దరు కలిసి, డెన్నిస్ రిచీ ఒక ఫ్రెండే కెన్ థామ్సన్, ఇద్దరు కలిసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసము ఇది తయారు చేయబడింది. ఎప్పుడంటే 1972లోని. సో స్టూడెంట్స్, అసలు మన కెన్ థామ్సన్ ఎవరంటే, కెన్ థామ్సన్ ఇతనే. సో ఇతను బి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. ఈ బి లాంగ్వేజ్ తర్వాతనే సి లాంగ్వేజ్ అనేది వచ్చింది. ఒకసారి హిస్టరీ చూడండి. సో బీసీపీఎల్ మార్టిన్ రిచర్డ్ 1967లోని, దాని తర్వాత కెన్ థామ్సన్ ఎప్పుడు 1970లోని, దాని తర్వాత డెన్నిస్ రిచీ ఎప్పుడు 1972లోని. సో ఇది మన ఒక హిస్టరీ ఆఫ్ సి. సి ఎలా డెవలప్ అయ్యింది అంటే
ఎక్కడి నుంచి? సో బి తర్వాత సి వచ్చింది కాబట్టి మనం సి అని దీన్ని అంటాము. సో మీకు ఏ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ us.